బీజేపీ స్పోక్స్ పర్సన్ సునీత గారు ఉన్నారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రచార శైలి ఏ విధంగా ఉంటుంది, బీజేపీ కార్యకర్తలు ప్రచారం ఏ విధంగా చేస్తుందో తెలుసు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ క్యాండిడేట్ని కూడా అనౌన్స్ చేశారు దీపక్ రెడ్డి గారిని. అయితే క్యాండిడేట్ కాదు మాకు ముఖ్యం, బీజేపీ లోగో ముఖ్యం, పార్టీ ముఖ్యం అంటుంది. మీరు ఏ విధంగా ప్రచారంలో పాల్గొంటారు? మొట్టమొదలు ఏదైతే మన అధిష్టానం దీపక్ రెడ్డికి ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. దీపక్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ జూబ్లీ హిల్స్ ప్రజలందరి తరఫున పోరాటం చేసి ఇంతకుముందు కూడా కంటెస్ట్ చేసినాడు దీపక్ రెడ్డి గారు. ఈసారి ఖచ్చితంగా గెలుస్తాడని ప్రతి ఒక్కరు అక్కడ చెప్తున్న సందర్భం చూస్తున్నాము. మేము కూడా అదే ఆశిస్తున్నాము, మా అధిష్టానం కూడా ఆశిస్తుంది. ఇక జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ మనం చూస్తున్నాము. అది గోపీనాథ్ రెడ్డి గారు చనిపోవడం వల్ల వచ్చిన వేకెన్సీ కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు కూడా నిలబడ్డారు. కానీ ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నది ఏంటి అంటే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళని గెలిపిస్తే అసలు ఏ మాత్రం డెవలప్మెంట్ అయిన పరిస్థితి కనపడట్లేదు. మీరు చూస్తే తెలుస్తుంది. అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, రోడ్ల సిస్టమ్ కానివ్వండి, అత్యంత ధనికమైన నియోజకవర్గంగా గుర్తింపు పొందినా కూడా అక్కడ ఏ ఫెసిలిటీస్ సరిగ్గా ఇది స్లమ్స్లోకి వెళ్తే మనకు కనిపిస్తలేదు. మనం ఇప్పుడు ప్రచారంకు మేము ప్రతి బూత్కు తిరుగుతున్నాం కదా, అక్కడ చూస్తే తెలుస్తుంది మనకు డెవలప్మెంట్ అనేది పూర్తిగా లేదు. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అయింది వచ్చి, వాళ్ళు కూడా దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇప్పుడు మాత్రం బాదరాగా కొన్ని అనౌన్స్మెంట్ చేసి కొన్ని ఓపెనింగ్లు చేసినారు, కానీ ప్రజలు కూడా దాన్ని వెల్కమ్ చేసే పరిస్థితి లేదు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దొంగ వాగ్దానాలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి మహిళలకు 2500 ఇచ్చి, స్టూడెంట్స్కి స్కూటర్లు ఇస్తే బంగారం ఇస్తామని చెప్పి, షాదీ ముబారక్ 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇలాంటి దొంగ వాగ్దానాలన్నీ ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలకు శటకోపం పెడుతుంది. ప్రజలు అదే అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి అక్కడ లేదు. ఇక బీఆర్ఎస్ అంటారా, అసలు అది దాదాపు ప్రజలు మర్చిపోతున్నారు. ఎందుకు అంటే వాళ్ళ విధానం చూసినారు, వాళ్ళ కరప్షన్ చూసినారు. ఇందు గలడు అందు లేదని సందేహం వల్లదని అన్ని విభాగాలలో అవినీతి మయం చేసేసి అవినీతిలో తెలంగాణని నెట్టేసి దివాలా తీయించినారు. దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పెట్టినారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాదాపు 2 లక్షల పైచీలకు అప్పులు చేసినా కూడా డెవలప్మెంట్ కార్యక్రమం మాత్రం ఎక్కడా కనిపిస్తలేదు. ఇప్పుడు దీపక్ రెడ్డి గారిని గెలిపించి భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే మనకు కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ మా పార్టీ నుంచి కానీ డెవలప్మెంట్ కార్యక్రమాలు చూస్తున్నాం, అన్ని రాష్ట్రాలలో చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా డెవలప్మెంట్ కావాలంటే భాజపాకే ఓటేస్తారని నేను. ఇప్పుడు కాంగ్రెస్ మేమే అధికారంలో ఉన్నాం కాబట్టి ఉప ఎన్నికల్లో కూడా మేమే గెలుస్తామని ఒక కాంగ్రెస్ పార్టీ ఒక ధీమాను వ్యక్తం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది బాగానే, కానీ ప్రజలు ఎంతవరకు వెల్కమ్ చేస్తున్నారో మనం చూడాలి. మనం గత ఎలక్షన్లు చూసినాం, మన ఎమ్మెల్సీ ఎలక్షన్లు చూసినాం. వేసినారా? ఓటు వేయలేదు. ఒక్కసారి వాళ్లకు 100 రోజుల్లో మేము అన్ని చేస్తామని చెప్పి 6 గ్యారెంటీలు 100 రోజుల్లో మేము ప్రజలకు అందిస్తామని చెప్పేసి ఎప్పుడైతే మాట దాటేశారో, ప్రజలకు శటకోపం పెట్టారో, వెంటనే జరిగిన 5 నెలల్లో జరిగిన ఎలక్షన్లలో ఎంపీ ఎలక్షన్లలో ఏ విధంగా బుద్ధి చెప్పినో మనం చూసాము. ఆ సీటు ఖచ్చితంగా మాకు అక్కడ ఎంపీ గారు ఉన్నారు, మినిస్టర్ గారు ఉన్నారు, మాకు కిషన్ రెడ్డి గారి నియోజకవర్గం అది ఖచ్చితంగా మాకు ఫేవర్ ఉంటుంది. మా కిషన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా మనం చూస్తున్నాం. నిత్యం ప్రజలతో మమేకమయ్యి ఏ విధంగా డెవలప్మెంట్ కార్యక్రమం, ఆయన ఏదో ఎలక్షన్లు వచ్చిందని కాదు, ప్రతిరోజు తన నియోజకవర్గంకి ఎంత సమయం కేటాయించుతున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ప్రజలు భారతీయ జనతా పార్టీకే ఓటేస్తారు. వాళ్ళు మమ్మల్ని ముందుకు నడిపిస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ కొంచెం మైనారిటీ ఓట్లు కూడా, ముస్లిం ఓట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే వాళ్ళని ఎట్లా ఆకర్షించడానికి మీరు ప్రచారం చేస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే ఇప్పుడు మజ్లిస్ అభ్యర్థిని తీసుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకొని వాళ్ళని భుజాలు ఎత్తుకొని ఇప్పుడు తిరుగుతుంది. వాళ్ళ మైనారిటీ ఓట్ల కోసం వీళ్ళ పార్టీని బలి పెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అక్కడ ప్రజలు ఆలోచించాలి, హిందువులు కూడా ఆలోచించాలి. అక్కడ కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ పార్టీ ఏకమై ఎలక్షన్ల కొట్లాడడానికి ముందుకొస్తున్నారు. కాబట్టి ప్రజలు అంతా అవగాహన ఉంది వాళ్ళకి, వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఖచ్చితంగా ఎవరికి ఓటేయాలి, ఎలా బుద్ధి చెప్పాలో కాంగ్రెస్ పార్టీ గట్టిగా బుద్ధి చెప్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మనం ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు కూడా కొందరు బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఈరోజు గతంలో కూడా 2-3 రోజుల క్రితం కూడా కొందరు చేరారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే బీజేపీ అనుకుంటున్నారు, మీరు మీ దాంట్లో నుంచే బీఆర్ఎస్లోకి వెళ్తున్నారు.
ఎవరైనా మునిగిపోయే నావలు ఎక్కుతారా? ఆ పడవ మునిగిపోయిందని తెలిసి ఎక్కుతారా? ఇవన్నీ ఉత్త వార్తలు. వాళ్ళు ఏదో హైప్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది, కానీ బీఆర్ఎస్ ఎక్కడ లేదు. బీఆర్ఎస్ ఉండబోదు కూడా. ఎందుకంటే మనం చూసినాము గత ఎన్నికల కానించి, పార్లమెంట్ ఎన్నికల కానించి ఏ ఎన్నికల గెలిచిన పరిస్థితే లేదు. గెలవరు. అసలు బీఆర్ఎస్ ఉండదు. ఆ పార్టీలకు పోతున్నాడు ఎవరన్నా, ఏమన్నా చిన్న చితక కార్యకర్తలు పోతున్నారంటే తెలుగు వాళ్ళు ఎవరు బోరు. ఎందుకంటే మునిగిపోయిన బోట్లు ఎక్కాలి, అల్ల మునిగి సావాలని ఎవడు కోరుకోడు. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి కూడా అదే. అది మునిగిపోయిన నావా, దాని గురించి ఆలోచించడం, ఇలాంటి క్వశ్చన్లు అడగడం కూడా వేస్ట్, శుద్ధ వేస్ట్. పార్టీయే ఉండదు. అంటే మాకు ప్రతి ఒక్క ఓటు ఇంపార్టెంట్, అందు గురించి మేము ఇంటింటి ప్రచారం చేస్తున్నాం, అందరినీ కలుస్తామని కూడా చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. అంటే దాంట్లో భాగంగానే వాళ్ళు వెళ్తున్నారు. పట్టుకొని పొర్లు దండాలు పెట్టినా వాళ్ళకు ఓట్లు వేయరు. చెప్తున్నాము మేము ప్రతి బూత్కు మేము 3 నెలల కింద నుంచే మేము స్టార్ట్ చేసినాం, ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసినాం. ప్రతి బూత్కు ప్రతి ఇంటికి ప్రతి ఒక్క ఓటర్ని కలుస్తున్నాం. వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ వెనక ట్రోల్ అవుతున్నారు. బీజేపీకి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మా పార్టీ వాళ్ళకి సర్వీస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ సీటు బీజేపీ ఖాతాలోకి వస్తుంది. మాకు 8 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు 9వ ఎమ్మెల్యేగా దీపక్ రెడ్డి రాబోతున్నారు. అంటే ఇంకో అంశం, ఓట్ చోరీ అని చెప్పేసి రాహుల్ గాంధీ మొత్తం దేశం మొత్తం తిరుగుతున్నాడు. అదే ఓట్ చోరీ కూడా మొన్న బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? రాహుల్ గాంధీ చెప్పింది ఎవడైనా నమ్ముతాడా? నవ్విపోదురు కాక నాకేందని ఒకటి రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు. తెలివిలేని తెలివిహీనుడు. ఓటు చోరీ అనేది వాళ్ళ తాత కాలం నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళ నాయనమ్మ కాలంలో ఏ విధంగా ఆమె ఎలక్షన్లలో ఓడిపోయిందని కోర్టు డెసిషన్ ఇచ్చినా కూడా ఆమె రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి ఎమర్జెన్సీ తీసుకొచ్చింది. ఇంకా వాళ్ళ నాయన కాలంలో అంతే. ఇప్పుడు ఓటు చోరీ. ఇక్కడ రాష్ట్రంలో ఎవరి ప్రభుత్వం ఉంది? ఎవరు అధికారులు ఉన్నారు? ఎవరు దాన్ని ఫీడ్ చేస్తున్నారు? ఎలక్షన్ ఎన్రోల్మెంట్ ఎవరు చేపిస్తున్నారు? అధికారం ఎవరు ఉందో? ఈడ తెలివి లేకుండా, రాహుల్ గాంధీకి బుద్ధి లేకుండా, బుర్ర పని చేయకుండా. అందుకే నిన్న నేను అటు ఉత్తరప్రదేశ్ అటు సైడ్ పోయినాను అనమాట, యాత్రకు పోయినాను. రాహుల్ గాంధీ అంటే పప్పు అని మాట్లాడుతున్నారు. కరెక్ట్ సూట్ అయ్యేవాడు అది. నేను మొత్తం నార్త్ ఇండియా పోయి చూశాను. ప్రతి ఒక్కరు రాహుల్ గాంధీకి పెట్టిన పేరు అక్కడ చూస్తే కనీసము ఒక ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్లో తెలివి లేకుండా మాట్లాడుతున్నాడు. ఓట్ చోరీ అంట, ఓట్ చోరీ. ఈ దేశం అంటే, ఈ దేశంలో ఉన్న వ్యవస్థలు అంటే, న్యాయస్థానాలంటే, ఎలక్షన్ కమిషన్ అంటే దాని మీద ఒక అవగాహన లేదు. ఒక దేశం పట్ల గౌరవం లేని ఒక వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఆయన మాటలు పిచ్చోని మాటల కింద లెక్క కట్టాలి, కానీ లెక్క పెట్టాల్సిన అవసరం లేదు.